హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి నేను పెట్టిన వీడియోని పూర్తిగా చూసి తర్వాత కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. వీడియోలోకి వెళ్దామా? ఈరోజు నేను చేసిన పచ్చడి వచ్చేసి చుక్కకూర చట్నీ అండి. అందుకు కావాల్సినవి పచ్చిమిర్చి, చుక్కకూర కట్ చేసి పెట్టుకున్నాను కడిగి. తర్వాత ఆనియన్ ఒకటి, టమాటా ఒకటి. టమాటా అనేది కొన్నిసార్లు వేయొచ్చు, ఇంకొన్నిసార్లు వేయకూడదు. ఎందుకు అనేది నేను చెప్తానండి వీడియోలో మీకు. పల్లీలు కూడా అండి, కొంతమంది వేస్తారు, ఇంకొంతమంది వెయ్యరు. అది ఎవరిష్టం వాళ్ళదే. నేనైతే పల్లీలు వేస్తాను. పల్లీలు వేయడం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ముందుగా పల్లీలను వేయించుకొని పక్కకు పెట్టేసుకుందాం. పల్లీలను వేయించినప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేదంటే పల్లీలు తొందరగా మాడుతాయి. ఎందుకంటే పల్లీలపై పొట్టు ఉంటుంది కాబట్టి స్టవ్ మనం ఎక్కువ పెట్టడం వల్ల తొందరగా మాడి లోపల పచ్చివాసన అలాగే ఉంటాయి పల్లీలై. కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి. పచ్చళ్ళకు ఎప్పుడైనా సరే అండి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే ఉండాలి, అలా అయితేనే టేస్ట్ ఉంటాయి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆ ఆయిల్లో వేయాలి. కొంతమంది పచ్చిమిర్చి, చుక్కకూర ఒకేసారి కలిపి ఉడికిస్తారు కదండి. నేనేం అలా చేయను. ఎందుకు అనేది కూడా నేను నెక్స్ట్ చెప్తాను వీడియోలో. ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా ఉడకాలి. అలా అయితేనే మనకు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేదంటే మనకు తొందరగా ఘాటు వాసన అనేది వస్తుంది. కాబట్టి పచ్చిమిర్చిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టి మొత్తం ఘాటు వాసన వస్తుంది. కొద్దిగా టైం తీసుకుంటుందండి ఇది ఆయిల్లో ఉడకడానికి. అలాగే నేను ఇంతకు ముందుకు చెప్పాను కదండి, చుక్కకూర పచ్చిమిర్చి రెండు కలిపి ఎందుకు ఉడికించను. ఈ పచ్చిమిర్చి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, అలాగే చుక్కకూర ఉడకడానికి టైం పట్టదు. అది మనం రెండు కలిపి ఉడికిస్తే తొందరగా బంకలాగా అంతా జిగురు జిగురు అనిపిస్తుంది. కాబట్టి రెండు కలిపి ఉడికియకూడదు. అలా ఉడికిస్తేనేమో మిర్చి ఏమో ఉడకదు, ఇది చుక్కకూరనేమో తొందరగా ఉడికేస్తుంది. అందుకే నేను రెండు సపరేట్ ఉడికిస్తాను. అలాగే నేను ఫస్ట్ చెప్పాను కదా, టమాటో కొన్నిసార్లు వేయొచ్చు, కొన్నిసార్లు వేయకూడదు అని. నేను పల్లీలు వేస్తే టమాటో వేస్తా, పల్లీలు వేయకుంటే టమాటో వేయనండి. ఎందుకంటే పల్లీలు వేస్తే పులుపు అనేది తగ్గుతుంది కాబట్టి నేను టమాటో వేస్తే సెట్ అవుతుందని టమాటో వేస్తా. అలాగే పల్లీలు వేయకుంటే టమాటోతోన పని లేదు మనకు. ఆల్రెడీ చుక్కకూర పులుపుగానే ఉంటుంది, మళ్ళీ టమాటో వేస్తే ఇంకా పులుపు ఎక్కువ అవుతుంది. కాబట్టి పల్లీలు వేయకుంటే టమాటోతో పని లేదు. ఇప్పుడు నేను పల్లీలు వేస్తున్నా కాబట్టి ఇక్కడ టమాటో యూజ్ చేస్తున్నా. అలాగే మనం పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేయింది కదండి, అలాగే పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చుక్కకూరని వేసి కొద్దిగా ఉడికిద్దాం. ఎప్పుడైనా సరే అండి ఆకుకూరలు అనేటివి కొద్దిగా బాగా కడగండి. అలా కడిగితేనే మనకు కొద్దిగా మంచిదండి, హెల్త్కి కూడా, పిల్లలకు కూడా చాలా మంచిది ఇవి కడిగి వేసుకోవడం వలన. అందులోని ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఆకుకూరలు కొద్దిగా బాగా కడగండి. చుక్కకూర ఉడకడానికి మనకేం ఎక్కువ టైం పట్టదండి. ఇది కాకపోతే ఇది మాడుతుంది కాబట్టి కొద్దిగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, తొందరగా అడుగు పట్టేస్తుంది. చుక్కకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇది మనం మిక్సీకి వేయాల్సిన అవసరం కూడా ఏం లేకుండానే ఉడికిపోతుంది తొందరగా. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ప్రెస్ చేసినట్టు అంటే చాలు, అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. చుక్కకూర అనేది చాలా మంచిదండి హెల్త్కి. వారానికి ఒక్కసారి అయినా తింటూ ఉండాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులోనే యాడ్ చేసేసి కలిపేసుకోండి బాగా. ఇది అనేది మాడకుండా చూసుకోండి, లేదంటే తొందరగా అడుగు పడుతుంది. కాబట్టి కాస్త లో ఫ్లేమ్లో నుంచి చూస్తూ ఉండండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ చుక్కకూర అనేది నేను చూపించిన విధంగా అయింది నాకు ఉడికితే లాస్ట్కు. ఇందులోకి మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది పోపు వేసినప్పుడు పసుపు యాడ్ చేస్తారు, నేనైతే ఇప్పుడే పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, పచ్చిమిర్చి ఉడికినప్పుడే అందులోకి కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి అంటాం కదండి, మేమైతే ఎల్లిపాయలు అంటాం, ఇంకా మీ సైడ్ ఏమంటారో యాడ్ చేయాలి, అది చెప్పలేదు నేను.
తర్వాత కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు, వేయాలి అని అయితే ఏం లేదు. లాస్ట్లోకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం తీసుకున్న పచ్చిమిర్చిని నేనైతే మిక్సీ పట్టను, ఎందుకంటే నాకు అంత టేస్ట్ అనిపించదు మిక్సీ పడితే. ఇది ఎక్కువ చట్నీ, మనం ఆల్రెడీ చుక్కకూర అనేది సగం ఉడికిపోయింది, ఇంకా అది మిక్సీ పడితే ఇంకా మెత్తగా అవుతుంది. ఎలాగో అలాగా కష్టపడి మొత్తానికైతే రుబ్బేసుకొని పల్లీలు మాత్రం మిక్సీ పట్టిన. అవి రుబ్బాలంటే నా వల్ల కాదు. అందులోకి పల్లీలు ఇంకా చుక్కకూర తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి రుబ్బేసుకున్నా. లాస్ట్లో అయితే పోపు పెట్టేసిన. ఈ వీడియో చూసి అలాగే వెళ్ళకండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల కొంచెం నా వీడియో అనేది కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, లైక్ చేయండి. పోపు పెట్టినప్పుడు మీరు అందులోకి కొద్దిగా ఎల్లిపాయలను కొంచెం మామూలుగా దంచి కచ్చాపచ్చా దంచి అందులోకి వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఎండుమిర్చిని అందులోకి వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు కొద్దిగా ఉడకనివ్వండి. నేను ఏదో ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో చేశాను కాబట్టి కొద్దిగా నా పోపు ఉడకలేదు, ఏమనుకోకండి. అగో కొద్దిగా పచ్చి పచ్చిగానే ఉంది, ఇంకా కొద్దిగా ఉడకాలి. నెక్స్ట్ టైం చూపిస్తా మంచిగా. ఆల్రెడీ చాలామందికి తెలుసు. లాస్ట్ ఇవి మెయిన్, నాకు చాలా ఇష్టం. ఇలా పచ్చిమిర్చి ఉడికినప్పుడే కాకుండా ఇలా మధ్యలో వేస్తే లాస్ట్ అంతా అయిపోయినాక మనం తిన్నప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మధ్య మధ్యలో సూపర్ అనిపిస్తుందండి. ఫైనలీ మన చుక్కకూర చట్నీ అయ్యింది. ఇక వేడి వేడి అన్నంలోకి తినడమే ఆలస్యం. బాయ్.